పెళ్ళైన నాటి నుంచి భర్తకు సరైన ఉద్యోగం లేదు. పోనీ ఏదైనా ఉద్యోగం పని వెతుక్కొని చేసే ఓపిక ఉందా అంటే అతనికి అది కూడా లేదు. సో, తన కనీస అవసరాలను కూడా తీర్చలేని వ్యక్తితో తాను ఉండలేనంటూ విడాకుల కోసం కోర్టుకెక్కింది ఒక భార్య. 15 ఏళ్లుగా ఆమె పడుతున్న బాధల్ని విన్న కోర్టు ఫైనల్‌గా విడాకులు ఇచ్చేసింది. ఉద్యోగం లేని భర్త నుంచి భరణంగా ఎంతొస్తే అంత తీసుకొని ఆవిడ చెక్కేసింది. సో, ఈ భార్యతో ఏ ముహూర్తాన మరి విడాకులయ్యాయో గాని ఆ భర్తకు అతని లైఫ్‌లో మ్యాజిక్ జరిగింది. తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా అతను కొన్న లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. న్యూజెర్సీలోని మైక్ విరెన్కీకి లాటరీలో 2028,00,00,000 వచ్చాయి. సో, దాదాపుగా 2,000,00,00,000 పై మాటని చెప్పుకోవచ్చు. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు "డబుల్ జాక్‌పాట్ కొట్టావు బ్రో! 2 సార్లు లాటరీ తగిలింది. సో, నిన్ను వదిలి వెళ్ళిన నీ భార్య మళ్ళీ నీ డబ్బును చూసి తిరిగి వస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఆయన కూడా అదే అనుకుంటున్నాడంట. ఆళ్ళ భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం వల్లే నేనింత హ్యాపీగా ఉన్నా, నాకింత పెద్ద లాటరీ తగిలిందని ఆయన తెగ ఫీల్ అయిపోతున్నాడంట.